హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు హిందువులు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారు అంటే ముఖ్యంగా మొదటిగా మనకు వినిపించేటటువంటి పేరు భారతదేశం. బట్ కొన్ని సంవత్సరాల క్రితానికి మనం వెళితే చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని పేజీలను మనం తిరగేస్తే భారతదేశం నుంచి హిందూ ధర్మం మ్యాక్సిమం ఏషియా లోపల చాలా దేశాలకు వ్యాపించడం జరిగింది. చాలా దేశాల లోపల ఉన్నటువంటి ప్రజలు హిందూ ధర్మాన్ని నమ్మి హిందూ దేవుళ్లను భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. అంతెందుకు, ఇప్పుడు మనం రామ మందిరం కడుతున్నాము అంటే చాలా దేశాల నుంచి పవిత్ర జలాలు మన దేశానికి పంపించారు. థాయిలాండ్ లాంటి దేశాలలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని సపరేట్ స్క్రీన్లు పెట్టి మరి అక్కడున్న ప్రజలకు అందజేస్తున్నారు. ఇలా భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి కొన్ని వేల దశాబ్దాల కింది నుంచి కూడా ఎన్నో రకాల దేశాలకు వ్యాపించడం జరిగింది. కానీ ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి చాలా ఆక్రమణల వల్ల, చాలా రకమైన యుద్ధాల వల్ల హిందూ ధర్మం అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు అత్యధికంగా భారతదేశంలో మాత్రమే నిలిచిపోయింది. అయితే మన హిందూ ధర్మం భారతదేశం లోపల పల్లవరాజుల కాలం నుంచి అంటే 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్య అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు దీని ప్రభావం అంటే మన హిందూ ధర్మం ప్రభావం అనేది చూపించి అక్కడున్న చాలామంది రాజులు అలాగే ప్రజలు కూడా మన ధర్మానికి బాగా అట్రాక్ట్ అయిపోయి ఈ ధర్మం లోపలికి మారడం జరిగింది. అయితే ఇప్పుడున్న ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో హిందూ ధర్మం బాగా ఎక్కువగా వ్యాపించింది, ఆ తర్వాత ఆ దేశాలలో హిందూ ధర్మం పూర్తిగా అంతరించిపోయింది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పుడు ఇండోనేషియా గురించి మాట్లాడితే ప్రస్తుతం ఇండోనేషియా ఏ దేశం అంటే ఒక ఇస్లామిక్ దేశంగా ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ఇండోనేషియా ఒక హిందూ దేశంగా ఉండేది. ఇస్లాం రాకముందు ఇండోనేషియా లోపల హిందూ మతం ఒక్కటే చాలా పెద్ద మతంగా ఉండేది. హిందూ మతం మొదటి శతాబ్దం లోపల భారతదేశానికి సంబంధించినటువంటి ఎంతో మంది పండితులు, వ్యాపారులు, పూజారులు, నావికులు ఇలా చాలా మంది కూడా ఈ ఇండోనేషియాకు వెళ్ళి అక్కడ బ్రతుకుతూ ఉండేవారు. 7వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దాల మధ్య హిందూ ధర్మం అలాగే బౌద్ధ ధర్మానికి సంబంధించినటువంటి చాలా రకాల సామ్రాజ్యాలు అక్కడ ఉండేటివి. ఈ మతాలను పాటించేటటువంటి రాజులు, మహారాజులే అక్కడ పరిపాలిస్తూ ఉండేవారు అని చెప్పేసి చాలా ఆచారాలు అలాగే చాలా ఎవిడెన్సెస్ అనేటివి ఇండోనేషియాలో బయటపడ్డాయి. కానీ ఆ తర్వాత కాలంలో అంటే 16వ శతాబ్దం తర్వాత మెల్లమెల్లగా హిందూ ధర్మం అనేది ఇండోనేషియాలో తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి మనం చూస్తే మొత్తం ఇండోనేషియా జనాభా లోపల కేవలం 0.5 మిలియన్కు పైగా మాత్రమే హిందువులు నివసిస్తూ ఉన్నారు. కానీ ఇదే ఇండోనేషియాలో బాలి అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో మాత్రం 87% వరకు హిందువులు నివసిస్తున్నారు అని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ కంబోడియా దేశం గురించి మాట్లాడితే ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధించేటటువంటి హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశం కంబోడియా. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 100 BC నుంచి 500 AD మధ్య పూమానాన్ అనే సామ్రాజ్యంలో కంబోడియా హిందూ మతం బాగా అభివృద్ధి చెందింది. ఆ సమయం లోపల రాజే కాకుండా ప్రజలు కూడా అందరూ హిందువులుగానే ఉండేవారు. అందరూ విష్ణువును, శివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు. కంబోడియాలో ఒకప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి హిందూ మతానికి సంబంధించినవి అలాగే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సామ్రాజ్యాలు, గుళ్ళు ఉన్నాయి అని చెప్పేసి చాలా ఆధారాలు బయటపడ్డాయి. ఈ సామ్రాజ్యం మొత్తం ఇండో చైనా ప్రాంతాన్ని 11వ 14వ శతాబ్దం మధ్యలో పరిపాలించారు. ఆ సమయంలో కంబోడియా యొక్క మత సంస్కృతి శైవ మతం. అంటే ఎక్కువగా కంబోడియాలో శివునికి సంబంధించినటువంటి భక్తులు నివసించేవారు. అలాగే గుళ్ళు కూడా ఎక్కువగా శివునికి సంబంధించినటువంటి గుళ్ళే కడుతూ ఉండేవారు. ఈ పరిస్థితి 15వ శతాబ్దం వరకు కొనసాగింది. కానీ దాని తర్వాత దేశంలో ఇప్పుడున్నటువంటి బౌద్ధ మతం చాలా ఎక్కువగా వ్యాపించి ఆ తర్వాత బౌద్ధులు ఎక్కువగా దేశంలో పెరిగిపోవడం జరిగింది. నేడు కంబోడియా జనాభా మొత్తాన్ని మనం చూసుకుంటే 77% మంది కూడా బౌద్ధ మతాన్ని అక్కడ పాటిస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం తాలిబాన్లు పరిపాలిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకునే ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుంటే 6వ శతాబ్దం వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ హిందూ అలాగే బౌద్ధుల ఆధిపత్య ప్రాంతంగా ఉండేది. ఇప్పటికీ కూడా వీళ్లకు సంబంధించినటువంటి శిలా విగ్రహాలు అనేవి అక్కడ బయటపడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోని చాలా ప్రాంతాలను హిందూ రాజులు పరిపాలించడం జరిగింది. 11వ శతాబ్దంలో ఇక్కడ చాలా హిందూ దేవాలయాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి అన్న ఆధారాలు ఉన్నాయి. అవి ఆ తర్వాత కాలంలో మెల్లమెల్లగా మసీదులుగా కూడా మార్చబడ్డాయి. కల్గర్, సోమతాదేవ్, అస్టాపల్, భీమ్,
జైపాల్, ఆనంద్ పాల్, భీంపాల్, త్రిలోచన్ పాల్ ఇలా చాలామంది రాజులే ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలించడం జరిగింది. వీళ్ళందరూ కూడా హిందూ రాజులే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సింపుల్గా ఒక అంచనా వేస్తే కేవలం 1000 మంది ఉండటం కూడా చాలా గొప్పగానే. ఆఫ్ఘనిస్తాన్లో 99% కంటే ఎక్కువ మంది పౌరులు అక్కడ ఇస్లాంనే వాళ్ళ మతంగా భావిస్తూ ఉన్నారు. నెక్స్ట్ దేశం వచ్చేసి థాయిలాండ్. థాయిలాండ్ ఒకప్పుడు హిందువులు ఎక్కువగా మెజారిటీగా ఉన్నటువంటి దేశం అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. అయితే థాయిలాండ్ మాత్రం ఇప్పుడు హిందూ మెజారిటీ దేశం కాదు. కానీ అక్కడ ఎప్పుడూ హిందూ మత ప్రభావం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. హిందూ మతం అక్కడ మెజారిటీ మతం. 84,400 మంది హిందువులు అక్కడ నివసిస్తున్నారు అని చెప్పేసి ఒక అంచనా. కానీ థాయిలాండ్లో బలమైన హిందూ ప్రభావం చాలా గట్టిగా ఉంది. అయితే ఈ దేశం బౌద్ధ మతం మెజారిటీ ఉన్నటువంటి ఒక దేశం. మన దేశానికి సంబంధించినటువంటి తమిళ వాళ్ళు కానీ గుజరాతీ వాళ్ళు కానీ 1800 సంవత్సరం లోపల రత్నాలు వజ్ర పరిశ్రమలకు సంబంధించినటువంటి చాలామంది థాయిలాండ్కు వెళ్ళి అక్కడే స్థిరపడి వ్యాపారాలు చేసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత 1940లలో పంజాబ్ నుండి సిక్కులు, హిందువులు కూడా అక్కడికి చేరుకొని నివసిస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక అంచనా. నెక్స్ట్ దేశం వచ్చేసి వియత్నాం. ఒకప్పుడు వియత్నంలో చాలామంది హిందూ జనాభా ఉండేది. అది క్రమక్రమంగా తగ్గిపోయింది. పురాతన కాలంలో గ్రేటర్ ఇండియా కింద కనిపించే దేశాలలో వియత్నాం కూడా ఒకటిగా పరిగణిస్తూ ఉండేవారు. ఆ దేశంలో ఎప్పుడూ కూడా హిందువులు ఎక్కువగా లేనప్పటికీ హిందూ మత ప్రభావం మాత్రం ఆ దేశంలో చాలా ఎక్కువగా చూపించింది. ఇప్పుడు కూడా దాదాపుగా 7,000 మంది హిందువులు వియత్నంలో నివసిస్తున్నారు అని చెప్పేసి ఒక అంచనా. వియత్నంలో చాలామంది ప్రజలు బౌద్ధ మతాన్ని, స్థానిక మతాలను అనుసరిస్తారు. స్థానిక మతాలలో స్థానిక దేవతలు, మాతృమూర్తులను పూజించడం జరుగుతుంది. ఈ స్థానిక మతం హిందూ మతానికే ఇంచుమించుగా పోలి ఉంటుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా 7వ శతాబ్దం లేదా అంతకు ముందు హిందూ దేవాలయాలు ఉన్నట్టుగా ఆ ప్రాంతాలలో రాజులు కట్టించినట్టుగా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ దేశం మీద కూడా హిందూ ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడింది. 9వ శతాబ్దం చివరి నాటికి ఫిలిప్పీన్స్లో హిందూ మత ప్రభావం చూపింది. 1989లో కనుగొనబడినటువంటి లగునా త్రామా శాసనం ద్వారా 16వ శతాబ్దంలో యూరోపియన్ వలస సామ్రాజ్యాలు రాకముందు ఇండోనేషియా ద్వారా ఫిలిప్పీన్స్లో హిందూ మత ప్రభావం చూపింది అని చెప్పేసి ఆధారాలు బయటపడ్డాయి. 13వ శతాబ్దంలో ఇక్కడి ప్రజలు శ్రీ విజయ్, మజాపా సహిత ద్వారా హిందూ మతం, బౌద్ధ మతం పరిచయం చేయబడ్డాయి. ఆ తర్వాత మిషనరీలు ఇక్కడికి చేరుకున్నప్పుడు ఆ దేశంలో మెజారిటీ క్రైస్తవ దేశంగా మారింది. అయితే ఫిలిప్పీన్స్లో హిందూ మతం యొక్క ప్రభావం ఉంది. ఇక్కడ 351 పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డట్టుగా ఆనవాళ్ళు కూడా చాలా మటుకు ఫిలిప్పీన్స్లో ఇప్పటికీ కూడా అక్కడి సైంటిస్టులకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మాల్దీవులు. ఇప్పుడు మాల్దీవులకు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. బట్ కాకపోతే మాల్దీవుల్లో కూడా ఒకప్పుడు హిందూ సామ్రాజ్యం అనేది చాలా మటుకు వ్యాప్తించింది. మాల్దీవులు 12వ శతాబ్దం వరకు కూడా హిందూ రాజుల పరిపాలనలో ఉండేటివి. ఆ తర్వాత ఇది బౌద్ధ మతానికి కేంద్రంగా మారింది. తమిళ, చోళ రాజులు కూడా ఇక్కడ పరిపాలించారు. కానీ ఆ తర్వాత మెల్లగా ముస్లిం దేశంగా మారడం మొదలైంది. ప్రస్తుతం ఇస్లాం మాల్దీవుల అధికారిక మతంగా ఉంది. అయితే చారిత్రక ఆధారాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం మాల్దీవుల చరిత్ర 2500 సంవత్సరాలకు పైగా ఉంది. మాల్దీవుల తొలి నివాసాలు 500 BCలో శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడినటువంటి గుజరాతీలు అని చెప్పేసి నమ్ముతారు. అక్కడి నుంచి కొందరు మాల్దీవులకు వచ్చారు. మాల్దీవుల మొదటి నివాసీలు దేవిస్ అని చెప్పేసి పిలువబడే ప్రజలు అని వారి నమ్మకం. వారు భారతదేశంలోని కలింబగా నుండి వచ్చారు. సౌర్ రాజవంశం నుంచి మాల్దీవుల మొదటి రాజచరిత్ర నమోదు చేసిన రాగి పలకలు చాలా కాలం క్రితం పోయాయి. 12వ శతాబ్దం తర్వాత అరబిక్ వ్యాపారుల ప్రభావంతో ఇక్కడి రాజులు ముస్లింలుగా మారడం ప్రారంభించారు. 6వ ఇస్లామిక్ రాజవంశుల శ్రేణి ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రజలు కూడా ముస్లింలుగా మారడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆ దేశం క్రమంగా ముస్లిం దేశంగా మారిపోయింది. నెక్స్ట్ శ్రీలంక. ఇక్కడి పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలానే ఉండేది. బౌద్ధ మతం రాకముందు శ్రీలంకలో హిందూ మతం ఆధిపత్యం చెలాయిస్తూ ఉండేది. దక్షిణ భారతదేశం నుండి శ్రీలంకకు తమిళులు వలస కారణంగా హిందూ మతం వ్యాప్తి చెంది ఉండవచ్చు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. చోళ సామ్రాజ్యం యొక్క దక్షిణ భారతీయ తమిళ పాలన శ్రీలంకలో హిందూ మతం బాగా అభివృద్ధి చెందడానికి ఒక కారణం. శ్రీలంకలో 1881లో 21% వరకు హిందువుల జనాభా ఉండేది. 1921లో దాదాపు 25% వరకు చేరుకుంది. కానీ 2012లో మాత్రం కేవలం 12% మాత్రమే మిగిలిపోయింది.
దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అవేంటంటే ఒకప్పుడు బ్రిటిషర్లు ఎవరెవరినైతే భారతదేశం నుంచి శ్రీలంకకు పని చేయడం కోసం పని వాళ్ళ రూపంలో తీసుకువెళ్లారో వాళ్ళందరూ కూడా తిరిగి భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత జూలై 1983, మే 2009 మధ్య జరిగిన శ్రీలంక అంతర్యుద్ధ పోరాటంలో చాలామంది హిందువులు, తమిళ భాషకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది మళ్ళీ తిరిగి తమిళనాడుకు రావడం జరిగింది. 2012 జాతీయ జనాభా లెక్కల ప్రకారం శ్రీలంక జనాభాలో 70% మంది బౌద్ధులు, 12% మంది హిందువులు, 9% మంది ముస్లింలు, 7% మంది క్రైస్తవులు ఉన్నట్టుగా తేలింది. భారతదేశంలో అశోక చక్రవర్తి పాలనలో బౌద్ధ మతం చాలా ప్రాచుర్యం చేయడానికి తన కుమార్తెను శ్రీలంకకు పంపినప్పుడు అక్కడి జనాభాపై బౌద్ధ ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఆ తర్వాత శ్రీలంక బౌద్ధ దేశంగా మారడం ప్రారంభించింది. మన పురాణాల ప్రకారం పురాతన కాలంలో ఈ దేశాన్ని కుబేరుడు పరిపాలించాడు. దానిని రావణాసురుడు స్వాధీనం చేసుకున్నాడు. రాముడు ఇక్కడ గెలిచినప్పుడు రాజ్యాన్ని విభీషణుడికి అప్పగించడం జరిగింది. ఇలా చాలా దేశాలలో కూడా కొన్ని దశాబ్దాల క్రితం హిందూ ధర్మమే వ్యాపించి అక్కడున్న చాలామంది రాజులు, ప్రజలు దాన్ని అమితంగా ఇష్టపడి స్వీకరించడం జరిగింది. కానీ ఆ తర్వాత కాలంలో మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తూ ఇప్పుడు కేవలం హిందూ దేశం అంటే 2 చిన్న దేశాల నుంచి మినహా భారతదేశం మాత్రమే ఒక పెద్ద దేశంగా ఉంది. ఆ తర్వాత కాలంలో ఇంకా ఏం జరుగుతుంది అన్న విషయం ఆ దేవునికే తెలియాలి.